సంతోషకరమైన విషయం ఏంటంటే ఎప్పటి నుంచో మరుగుపడిపోయినటువంటి మనకి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి ఈ పథకోత్సాహం కానీ మరుగున పడిపోయింది. దానిని మనందరూ ప్రయత్నం వల్ల మన అన్ని అసోసియేషన్లు, అన్ని మండలాలు, అన్ని జిల్లాలు అసోసియేషన్ల వల్ల, మన ప్రయత్నాల వల్ల కూటమి ప్రభుత్వం వారు ముందుకు వచ్చి మనల్ని అందరినీ పిలిపించి 2-3 దఫాలుగా మనతో మాట్లాడి మీకు ఏం కావాలి మేము చేస్తున్నామని మనల్ని పిలిచి, మన మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు మనల్ని 2-3 సార్లు పిలిచి మీకు ఏం కావాలో మేము చేస్తున్నామని చెప్పేసి ఇవన్నీ కార్యాచరణ రూపొందించి దాన్ని అమల్లో పెడుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే మన వాసంశెట్టి సుభాష్ గారు, వీరందరూ కూడా వలవల బాబ్జీ గారు, వీరందరూ కూడా మన విషయంలో ఎంతో కృషి చేసి ఇంత పట్టుదలతో, మనకన్నా ఎక్కువ పట్టుదలతో ఈ కార్యక్రమాలు చేయాలి. భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ మంది అట్టడుగు ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళందరినీ కొంచెం పైకి తీసుకురావాలి, వాళ్ళకి మంచి సహకారం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో మంచి కార్యక్రమాలని మొదలుపెట్టారు. ఈరోజు మేమందరం వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు పథకాలు మాకు ప్రవేశపెడుతున్నామని చెప్పేసి మీరు ఆర్డర్స్ ఇచ్చారు, వాటిని సాధ్యమైనంత తొందరగా అమలు చేసి మా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయండి మా ప్రభు అని అడగడం కోసమని, అభినందన తెలియజేసి అడగడం కోసమని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి, అన్ని వృత్తుల నుంచి దాదాపుగా 32 రకాల వృత్తులు వాళ్ళు ఉన్నారు భవన నిర్మాణ కార్మికుల్లో. అందరు నాయకులు అన్ని జిల్లాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా అభ్యర్థన మేరకు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి, కార్మిక శాఖ మంత్రుల వారికి ఒక వినతి పత్రం ఇచ్చి కొంచెం సాధ్యమైనంత తొందరలో మాకు ఈ పథకాలు అమలు చేసి పెట్టండి అని ఆయన్ని అభ్యర్థించడం కోసమని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సమైక్య నాయకులకి, కార్యవర్గానికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ కార్మికుల పట్ల అత్యంత ప్రేమతో మీరు ఏదైతే గత 5 ఏళ్ళు ఊచకోతకు గురయ్యారో, మీకు సమస్తం మీ యొక్క పథకాలన్నీ కూడా రద్దు చేస్తూ మేము 1214 జీవో ఇచ్చారో, మళ్ళీ దాన్ని రద్దు చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు మీకు పథకాలను మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది, మీ అందరికీ అందుబాటులో తేవడం జరిగింది. అలాగే అదే కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న విజనరీతో, ఆయనకున్న విజనరీతో మీ అందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్లో పాల్గొవాలి, మీ పిల్లలందరూ. తద్వారా మీకు కొత్తగా వస్తున్న పరికరాల గురించి అవగాహన తీసుకుని వస్తూ మీ అందరూ కూడా మీ స్తోమతని, అంటే మీ ఆర్థిక ఏదైతే మీ ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచాలనుకున్నారో ఆయన అవి మెరుగుపరుస్తూ మిమ్మల్ని విదేశాలకు కూడా పంపే ప్రయత్నం చేయమని చెప్పి సూచించడం జరిగింది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఈ హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు అన్నీ కూడా చేయించమని ఆయన ఆదేశించడం జరిగింది. దాని మీద కూడా మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాం. అతి త్వరలో మీరు May 1న లోపు వచ్చేటట్టు మీ పథకాలు చేయమన్నారు, అది ఖచ్చితంగా చేస్తామని మీకు మాటిస్తూ, సర్టిఫికెట్స్ ఇస్తూ, ఒక యూనివర్సిటీ ద్వారా మీకు సర్టిఫికెట్స్ ఇస్తూ, తద్వారా ఆ సర్టిఫికెట్ల ద్వారా మీకు బయటికి ఇతర దేశాలకి మీ ఆర్థికంగా బలపడటం కోసం ఇతర దేశాలకు కూడా వెళ్ళే అవకాశం ఇవ్వమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి ఆ దిశగా మేము అడుగులు వేయబోతున్నాం. మెల్లిమెల్లిగా ఇంకా రానున్న కాలంలో మీకు బీమాయే కాకుండా మిగతా పథకాలు కూడా, మీకు ఎక్కువ ఏ పథకాలు అవసరమో ఒకసారి మళ్ళీ మీ అందరితో కూడా ఒక మీటింగ్ వేయడం జరుగుతుంది. మీరు అందరూ మీటింగ్ వేస్తారు సార్. టెంపరీ డిజబిలిటీ, పర్మనెంట్ డిజబిలిటీ దీంట్లో యాడ్ చేయాలి సార్. టెంపరీ డిజబిలిటీ, పర్మనెంట్ డిజబిలిటీ కూడా యాడ్ చేస్తే
దాని దృష్టిలో మోషన్ ద్వారా తీసుకెళ్దామన్న దృష్టిలో దానికి చర్చ జరుగుతుంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సమైక్య ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సంక్షేమ బోర్డు చైర్మన్ ఉలవల బాబ్జీకి ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సమైక్య తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఏదైతే హామీ ఇచ్చిన పెళ్లి కానుక, ప్రసూతి కానుక, నార్మల్ డెత్, మట్టి ఖర్చులు వంటి హామీలు నెరవేరుస్తున్నాము అని తెలియజేయడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ పథకాలను విడుదల చేసి మేడే రోజున అమలు పరిచేలా చూడాలని, భవన కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని, అలాగే రాష్ట్రంలో ఉన్న ఇసుక రీచ్ లో కూడా భవన నిర్మాణ కార్మిక సొసైటీ సంఘాలకు అవకాశం కల్పించాలని, మరియు ఇప్పుడు సంక్షేమ బోర్డులో ఉన్న డైరెక్టర్ల సంఖ్యను పెంచాలని, అందులో భవన నిర్మాణ కార్మికుల సంఘాల ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలలో మెజార్టీ శాతం లోపల భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని, క్లెయిములు కూడా దశలవారీగా అమలు చేయాలని కోరుకుంటున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో అప్పారి శ్రీనివాస్ కార్పెంటర్ యూనియన్ అధ్యక్షులు, రామచంద్రపురం శివకుమార్ గౌడ్ భవన నిర్మాణ యూనియన్ అధ్యక్షులు రాజమండ్రి, కోటిపల్లి రాంబాబు, తాపీ మేస్త్రి యూనియన్ అధ్యక్షులు అమలాపురం